ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శనిదేవుని కటాక్షం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం మీ అందరికీ మీ ఆత్మీయ ఛానల్ జ్యోతిష్య మంత్రంలోకి. కుంభరాశివారు ఈ 4 రోజులు మీ జీవితాన్ని మార్చే రోజులుగా మారబోతున్నాయి. మీరు ఎదురుచూస్తున్న శుభవార్త వస్తుందా? మీ కష్టం ఫలిస్తుందా? మీపై ఉన్న దృష్టిదోషం తొలగిపోతుందా? శనిదేవుడు మీకు ఏ సంకేతాలిస్తున్నాడు? ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక ముఖ్యమైన పరిహారం మీ జీవితంలో అద్భుత మార్పు తీసుకురావచ్చు. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ జ్యోతిష్య మంత్రంని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్స్లో మీకు అత్యంత నమ్మకమున్న దేవుని పేరు రాయండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఓం శనేశ్చరాయ నమః. ఏ దేవుణ్ణి మీరు ఎక్కువగా నమ్ముతారో కామెంట్ చేయండి. మీ భక్తికి దేవుని ఆశీసులు తప్పకుండా లభిస్తాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తి రాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 800-836-6716. అయితే ఆలస్యం చేయకుండా మే 16, 17, 18, 19 తేదీల్లో కుంభరాశివారి జీవితంలో జరిగే ఆశ్చర్యకర మార్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కాని వారి మనసులో ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఎవరికీ తమ బాధను త్వరగా చెప్పరు. ఎంత కష్టం వచ్చినా బయటకు నవ్వుతూ కనిపిస్తారు. ఈ రాశివారు చిన్నప్పటినుంచే జీవితంలో ఎన్నో ఇబ్బందులు చూసుంటారు. చాలామందికి వీరి మంచితనం అర్థం కాదు. సహాయం చేసిన వాళ్లే ఒక్కోసారి వీరిని మోసం చేస్తారు. అయినా కూడా కుంభరాశివారు ఎవరికీ చెడు చెయ్యాలని అనుకోరు. వీరు ఒకసారి ఎవరినైనా నమ్మితే చివరి వరకు వాళ్లను వదలరు. కాని నమ్మకాన్ని ద్రోహం చేస్తే మాత్రం జీవితంలో మళ్లీ ఆ వ్యక్తిని దగ్గరకు రానివ్వరు. ఈ రాశివారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీవితంలో ఆలస్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగం ఆలస్యంగా రావచ్చు, పెళ్లి ఆలస్యంగా కావచ్చు, డబ్బు నిలవకపోవచ్చు. కాని ఒకసారి అదృష్టం తిరిగితే మాత్రం ఆపడం ఎవ్వరివల్లా కాదు. మీ 16 నుండి 19 వరకు ఈ రాశివారి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న బాధ ఒక్కసారిగా తగ్గే పరిస్థితి వస్తుంది. మీ విలువ తెలియని వాళ్లు ఇప్పుడు మీకోసం వెతుక్కుంటూ వచ్చే సమయమిది. మీరు చేసిన మంచిని దేవుడు చూస్తున్నాడు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న అవమానాలకు సమాధానం వచ్చే రోజులు దగ్గరపడ్డాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీ ఆలోచనలు మారతాయి. ఇంతకాలం మీరు అందరికోసం బ్రతికారు, కాని ఇప్పుడు మీ జీవితాన్ని కూడా చూసుకోవాలి అనే ఆలోచన మొదలవుతుంది. కొంతమంది కుంభరాశివారు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఫోన్ మాట్లాడాలని కూడా అనిపించదు. అది శని ప్రభావం వల్లే. ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే బాధ పెరుగుతుంది. కాని ఇదే సమయంలో దేవుడు మీకు ఒక కొత్త దారి చూపించే అవకాశముంది. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మీకు ధైర్యం చెప్పవచ్చు. మీరు పడిన కష్టాన్ని అర్థం చేసుకునే మనిషి దొరికే యోగం కనిపిస్తోంది. కొంతమందికి పాత స్నేహితులు తిరిగి కలుస్తారు. కుటుంబంలో దూరమైన వ్యక్తులు మళ్లీ దగ్గరవుతారు. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తయ్యే సూచనలున్నాయి. ముఖ్యంగా శనివారం మరియు సోమవారం రోజుల్లో మీ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాటకే బాధపడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరితోనూ ఎక్కువగా వాదనలు పెట్టుకోవద్దు. మీ కోపం మీకే నష్టం చేస్తుంది. కుంభరాశివారికి ఈ సమయంలో ఒక గొప్ప మార్పు ఏమిటంటే డబ్బు గురించి కొత్త ఆలోచనలు రావడం. ఇప్పటివరకు వచ్చిన డబ్బు ఎలా పోయిందో కూడా తెలియకుండా ఖర్చు చేసుండొచ్చు. కాని ఇప్పుడు పొదుపు చేయాలి అనే ఆలోచన పెరుగుతుంది. కొంతమందికి కొత్త ఆదాయం వచ్చే అవకాశముంది. చిన్న వ్యాపారం మొదలుపెట్టాలని ఆలోచన వస్తుంది. ఉద్యోగం మారాలని అనుకునేవారికి మంచి వార్త వచ్చే అవకాశముంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు. కాని మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్మి మీ రహస్యాలు చెప్పకండి. ఈ 4 రోజుల్లో మీ దగ్గరవాళ్లలోనే ఒకరు అసూయతో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎదగడం కొంతమందికి నచ్చదు. అందుకే మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. నిశ్శబ్దంగా పనిచేయండి. ఫలితం వచ్చిన తర్వాత ప్రపంచం మీ గురించి మాట్లాడుతుంది. ఆరోగ్యం పరంగా చూసుకుంటే నిద్రలేమి ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రిళ్లు ఎక్కువ ఆలోచించడం వల్ల తలనొప్పి రావచ్చు. కాళ్లనొప్పులు, అలసట, ఒత్తిడి పెరిగే అవకాశముంది. ముఖ్యంగా వయసు పైబడిన కుంభరాశివారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శని ప్రభావం వల్ల నరాల బలహీనత వచ్చే అవకాశముంటుంది. నీళ్లు ఎక్కువగా తాగండి. ఉదయం సూర్య నమస్కారం చేయండి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేస్తే మంచిది. శివాలయం వెళ్లి అభిషేకం చేయించుకుంటే మానసిక ప్రశాంతత వస్తుంది. ఈ 4 రోజుల్లో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఆలస్యంగా వచ్చినది ఎక్కువ కాలం నిలుస్తుంది.
శనిదేవుడు పరీక్షిస్తాడు, కాని చివరికి మంచి ఫలితమిస్తాడు. ఇప్పటివరకు మీరు ఎంత ఏడ్చారో దేవుడికి తెలుసు. ఇప్పుడు మీ కష్టం ఫలించే సమయం దగ్గరపడుతోంది. కాబట్టి భయపడకండి. మీ మనసులో ఉన్న కోరిక దేవుడు తప్పకుండా నెరవేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ 16 నుండి 19 వరకు కుంభరాశివారిపై శని, గురు, చంద్రుడు, కుజుడు కలిసి ప్రభావం చూపుతున్నారు. ఈ గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో ఒక్కో రోజు ఒక్కో విధమైన అనుభవం కనిపిస్తుంది. శనివారం రోజు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు గతాన్ని ఎక్కువగా గుర్తుచేసుకుంటారు. పాత అవమానాలు, పాత బాధలు, మీకు నష్టం చేసినవాళ్లు గుర్తుకు వస్తారు. కొంతమంది కుంభరాశివారు ఈరోజు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. కాని అదే సమయంలో దేవుడు మీకొక సంకేతమిస్తాడు. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా కదులుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఫోన్ కాల్ రావచ్చు. ఇంట్లో ఆర్థిక సమస్య కొంతవరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు కోపం కంట్రోల్ చేసుకోవాలి. మీ మాటల వల్ల దగ్గరవాళ్లు బాధపడే అవకాశముంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు రావచ్చు. మీరు కాస్త మౌనంగా ఉంటే సమస్య పెద్దది కాదు. ఆదివారం రోజు గురు ప్రభావం వల్ల అదృష్టం కొంత పెరుగుతుంది. ఈ రోజు మీరు ఎక్కడికైనా వెళితే మంచి వార్త వినే అవకాశముంది. కొంతమందికి బంధువుల ద్వారా డబ్బు సహాయం రావచ్చు. కుటుంబంలో ఒక మంచి విషయం జరుగుతుంది. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడే అవకాశముంది. ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. మీ మనసులో ఉన్న వ్యక్తి నుంచి శుభవార్త వచ్చే అవకాశముంది. పెళ్లి ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సీనియర్స్ నుంచి ప్రశంసలు రావచ్చు. మీ పని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి ఉంటుంది. కాని ఈ రోజు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయపడతారు. అందుకే ఎక్కువగా గొప్పలు చెప్పుకోవద్దు. సోమవారం రోజు చంద్ర ప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు చిన్న విషయానికే బాధపడే అవకాశముంది. ఎవరో మాట్లాడిన మాట మీ మనసులో బాగా పడుతుంది. కొంతమంది కుంభరాశివారు గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చే పరిస్థితి కూడా రావచ్చు. కాని అదే సమయంలో దేవుడు మీకు కొత్త ఆశ చూపిస్తాడు. రాత్రి సమయంలో మంచి వార్త వినే అవకాశముంది. డబ్బు గురించి ఒక మంచి ఆలోచన వస్తుంది. కొత్త పని ప్రారంభించాలని అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడితే మనసుకు శాంతి లభిస్తుంది. ఈ రోజు శివుడిని ప్రార్థిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఓం నమఃశివాయ జపం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మంగళవారం రోజు కుజ ప్రభావం వల్ల ధైర్యం పెరుగుతుంది. కాని కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు ఎవరికీ భయపడకుండా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఉద్యోగంలో మీ విలువ తెలిసే అవకాశముంది. కొంతమంది కుంభరాశివారికి కొత్త ఉద్యోగ అవకాశం కనిపిస్తోంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు వస్తారు. డబ్బు నిలిచే అవకాశముంది. కాని ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. రక్తపోటు, తలనొప్పి, అలసట వచ్చే అవకాశముంది. ఎక్కువగా కోపపడకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు హనుమాన్ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది. మీకు ఉన్న భయం తగ్గుతుంది. ధైర్యం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మొత్తం చూసుకుంటే కుంభరాశివారికి దేవుని అనుగ్రహం నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే సమయమిది. కొంతమందికి జీవితంలో కొత్త ఆరంభం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబం, ప్రేమ విషయాల్లో మంచి మార్పులు వచ్చే సూచనలున్నాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. మీ మనసులో నెగటివ్ ఆలోచనలు పెంచుకోకండి. మీరనుకున్నది తప్పకుండా జరుగుతుంది. శని ఆలస్యంగా ఇస్తాడు కాని గొప్పగా ఇస్తాడు. కుంభరాశివారు సాధారణంగా చాలా తెలివిగా పనిచేస్తారు. వీరు ఏ పని చేసినా అందులో కొత్త ఆలోచన పెట్టాలని చూస్తారు. కాని వీరి కష్టం చాలాసార్లు వెంటనే ఫలితమివ్వదు. పని మొత్తం వీరే చేస్తారు కాని పేరు ఇంకొకరికి వెళ్లే పరిస్థితి చాలాసార్లు వస్తుంది. ఈ మే 16 నుండి 19 వరకు మాత్రం పరిస్థితి కొంచెం మారబోతోంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టం ఎవరికీ కనిపించకపోయినా ఇప్పుడు మీ విలువ తెలిసే సమయం వస్తోంది. ఉద్యోగం చేసే కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఆఫీస్లో మీ గురించి మంచి మాటలు వినిపిస్తాయి. మీ పని చూసి సీనియర్స్ ఆశ్చర్యపడే అవకాశం ఉంది. చాలా రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి కొత్త బాధ్యతలొస్తాయి. మొదట్లో భయమనిపించినా తర్వాత అదే మీ జీవితాన్ని మార్చే అవకాశం అవుతుంది.
ఇప్పటివరకు ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న కుంభరాశి యువతకు ఈ సమయంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్ లేదా ఒక పరిచయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. మీరు చిన్న పని అనుకుని వదిలేసిన అవకాశమే పెద్ద లాభమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, కంప్యూటర్, ఆన్లైన్ పని, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి మంచి సమయం ప్రారంభమవుతోంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. మీరు ఎదగకుండా చూడాలని కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంది. మీ దగ్గర వాళ్లలోనే ఒకరు మీ విషయాలు బయటకు చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే నిశ్శబ్దంగా పనిచేయండి. ఫలితం వచ్చిన తర్వాత ప్రపంచం మీ గురించి మాట్లాడుతుంది. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. ఇప్పటివరకు నష్టాలొచ్చినా ఇప్పుడు నెమ్మదిగా లాభాలు కనిపించడం మొదలవుతుంది. పాత కస్టమర్లు మళ్లీ వస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ఎవరో చెప్పారని నమ్మి డబ్బు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా మే 18 సోమవారం రోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం ఆలస్యమవుతుంది. కాగితాలు చదవకుండా సంతకాలు చేయకండి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లను మోసం చేయకండి. అదేవిధంగా అందరినీ కూడా పూర్తిగా నమ్మకండి. డబ్బు విషయానికి వస్తే కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఒక పెద్ద ఆలోచన మారబోతోంది. ఇప్పటివరకు వచ్చిన డబ్బు ఎలా పోయిందో కూడా తెలియకుండా ఖర్చు చేసినవారు ఇప్పుడు పొదుపు చేయాలని అనుకుంటారు. ఇంటి కోసం, భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవాలి అనే ఆలోచన పెరుగుతుంది. కొంతమందికి బంగారం కొనాలి అనే ఆలోచన వస్తుంది. కొంతమందికి కొత్త వాహనం కొనాలని అనిపిస్తుంది. కానీ ఈ సమయంలో అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే మంచిది. ముఖ్యంగా కోపంలో లేదా భావోద్వేగంలో డబ్బు ఖర్చు చేయకండి. ఈ 4 రోజుల్లో ఒక మంచి వార్త ఏమిటంటే మీ చేతికి వచ్చిన డబ్బు పూర్తిగా ఖాళీ కాకుండా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత మీ మనసులో కొంత ఆర్థిక ధైర్యం వస్తుంది. కొంతమంది కుంభరాశివారు విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి కూడా ఈ సమయంలో మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. వీసా, ప్రయాణం, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ విషయాల్లో ముందడుగు పడుతుంది. మీరు ఇప్పటివరకు పడిన కష్టం వృధా కాలేదు. దేవుడు మీకోసం ఒక మంచి సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. ముఖ్యంగా శనివారం రోజు శనిదేవుడిని ప్రార్థిస్తే ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టం ఫలించే సమయం నెమ్మదిగా దగ్గరపడుతోంది. కుంభరాశివారు బయటకు ఎంత కఠినంగా కనిపించినా కుటుంబం విషయంలో మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇంట్లో ఎవరికైనా చిన్న సమస్య వచ్చినా వీరు ఎక్కువగా బాధపడతారు. కానీ తమ ప్రేమను బయటకు చూపించడం వీరికి అంత సులభం కాదు. మనసులో ఎంతో ప్రేమ ఉన్నా మాటల్లో చెప్పలేరు. అందుకే చాలాసార్లు వీరిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ మే 16 నుండి 19 వరకు కుటుంబ విషయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇంట్లో గతంలో జరిగిన గొడవలు తగ్గే సూచనలు ఉన్నాయి. దూరమైన వ్యక్తులు మళ్లీ దగ్గరవుతారు. చాలా రోజులుగా మాట్లాడని కుటుంబ సభ్యుడు మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. మీ వల్ల ఇంట్లో ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు కోపంలో మాట్లాడిన మాటలు ఎదుటివారిని బాధపెట్టవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ మాటలపై కాస్త జాగ్రత్త అవసరం. మీ మనసులో ఉన్న బాధను ప్రశాంతంగా చెప్పండి, కానీ కోపంగా మాట్లాడకండి. మీ 17 ఆదివారం రోజు కుటుంబంతో కలిసి గడిపితే చాలా మంచి ఫలితముంటుంది. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కొంతమందికి ఇంట్లో కొత్త వస్తువు కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. ప్రేమ విషయానికి వస్తే కుంభరాశివారు చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. ఒకసారి మనసిచ్చాక చివరి వరకు ఆ వ్యక్తిని మర్చిపోలేరు. కానీ వీరి జీవితంలో ప్రేమ కారణంగా బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరు ఎక్కువగా నమ్ముతారు. ఈ 4 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్లీ దగ్గరవ్వచ్చు. కొంతమందికి పాత ప్రేమ గుర్తుకొస్తుంది. రాత్రి సమయంలో పాత జ్ఞాపకాలు బాధపెట్టే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో దేవుడు మీకొక మంచి నిర్ణయం తీసుకునే ధైర్యం ఇస్తాడు. నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరు ఇప్పుడు అర్థమవుతుంది. సింగిల్గా ఉన్న కుంభరాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ ఆలోచనలు మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట్లో స్నేహంగా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారే అవకాశం ఉంది. కానీ తొందరగా ఎవరినీ పూర్తిగా నమ్మకండి. సమయం తీసుకుని ఆలోచించండి. వివాహం ఆలస్యమవుతున్న కుంభరాశివారికి ఈ సమయంలో మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఒక మంచి పరిచయం రావచ్చు. పెళ్లి గురించి ఇంట్లో చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. కొంతమంది కుంభరాశివారు ప్రస్తుతం చాలా ఒంటరితనంలో ఉన్నారు. నా మనసు ఎవరికీ అర్థం కావటం లేదు అనే బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ మీరొక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు మీకోసం సరైన మనిషిని సరైన సమయంలో పంపిస్తాడు. మీరు పడిన బాధంతా ఒకరోజు ఆనందంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ప్రేమలో లేదా కుటుంబంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడకండి. కోపంలో మాటలు మాట్లాడకండి. ముఖ్యంగా మంగళవారం రోజు పెద్ద వాదనలు దూరంగా ఉంచండి. మీ మౌనం చాలా సమస్య
సమస్యలను తగ్గిస్తుంది. ఈ మధ్యకాలంలో కుంభరాశివారు ఎక్కువగా మానసిక ఒత్తిడిలో ఉన్నారు. బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా అలసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా ఆలోచించడం, రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం, భవిష్యత్తు గురించి భయం, డబ్బు గురించి టెన్షన్ ఇవన్నీ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ మే 16 నుండి 19 వరకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత అవసరం. మీరు ఒక్కసారిగా కోపపడే పరిస్థితి రావచ్చు. చిన్న మాటకే బాధపడవచ్చు. అందుకే ఈ రోజుల్లో ఒంటరిగా కూర్చొని ఎక్కువగా నెగటివ్ ఆలోచనలు చేయకండి. శారీరకంగా చూసుకుంటే తలనొప్పి, కాళ్లనొప్పులు, నరాల బలహీనత, అలసట వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వయసు పైబడిన కుంభరాశివారు రక్తపోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మే 18 సోమవారం రోజు ఆరోగ్యం కొంచెం బలహీనంగా అనిపించవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగండి, సమయానికి భోజనం చేయండి. ముఖ్యంగా రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించండి. శని ప్రభావం వల్ల ఒంటరితనం ఎక్కువగా అనిపించవచ్చు, కాని కుటుంబ సభ్యులతో మాట్లాడితే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో దేవుని ప్రార్థన మీకు చాలా బలమిస్తుంది. ఉదయం లేవగాని ఓం నమః శివాయ జపం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శనివారం రోజు శని దేవాలయం వెళ్లడం మంచిది. నల్ల నువ్వులు దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మంగళవారం రోజు హనుమాన్ చాలీసా చదవడం మీకున్న భయం తగ్గుతుంది, శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది. ఇంట్లో ఉదయం దీపం వెలిగించి దేవుడి ముందు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే మనసుకు శాంతి లభిస్తుంది. ఈ 4 రోజుల్లో కుంభరాశివారు కొన్ని చిన్న పరిహారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం శని దేవాలయం వెళ్ళండి. నల్ల నువ్వులు, నల్ల బట్ట, నువ్వుల నూనె దానం చేస్తే మంచిది. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే అడ్డంకులు తగ్గుతాయి. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలడం మొదలవుతుంది. సోమవారం రోజు శివాలయం వెళ్లి పాలాభిషేకం చేయించండి. మీ మనసులో ఉన్న కోరికను శివుడికి చెప్పండి. చాలా రోజులుగా మీకున్న బాధ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం రోజు హనుమాన్ చాలీసా చదవండి. మీకున్న భయం తగ్గుతుంది, శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది. ఇంట్లో ఉదయం దీపం వెలిగించి దేవుడి ముందు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే మనసుకు శాంతి లభిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ అదృష్ట సంఖ్య 8 మరియు 4. అదృష్ట రంగులు నీలం మరియు నలుపు. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగులు ఉపయోగిస్తే మంచిది. కాకులకు ఆహారం వేయడం కూడా శని అనుగ్రహాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వృద్ధులకు సహాయం చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ సమయంలో మీరు మీ మనసును బలంగా ఉంచాలి. మీరిప్పటివరకు ఎన్నో కష్టాలు చూశారు, కాని ఇప్పుడు నెమ్మదిగా మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. ఎవరు మీ గురించి ఏమనుకున్నా పట్టించుకోకండి. దేవుడు మీ కష్టాన్ని చూస్తున్నాడు. మీరు నిజాయితీగా చేసిన పని తప్పకుండా ఫలిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త ఆశ మొదలయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో కొన్ని విషయాల్లో కుంభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోపం మీకు పెద్ద శత్రువుగా మారే అవకాశముంది. మీరు కోపంలో మాట్లాడిన మాటలు తర్వాత పెద్ద సమస్యలు తీసుకురావచ్చు. కుటుంబంలో లేదా ఉద్యోగంలో వాదనలు దూరంగా ఉంచండి. ముఖ్యంగా మంగళవారం రోజు ఎవ్వరితోనూ గొడవ పడకండి. మీరు మౌనంగా ఉంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎవరో చెప్పారని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి. అప్పులు తీసుకోవడం లేదా అప్పులు ఇవ్వడం తగ్గించండి. మీ సంతకం అవసరమైన కాగితాలు పూర్తిగా చదివి మాత్రమే సంతకం చేయండి. ఎందుకంటే ఈ సమయంలో మోసం చేసే వ్యక్తులు దగ్గర్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మీ మంచితనాన్ని కొంతమంది ఉపయోగించుకోవచ్చు. అందుకే అందరినీ పూర్తిగా నమ్మకండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యను చిన్నదిగా తీసుకోకండి. రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొని ఉండకండి. ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. సోషల్ మీడియా లేదా ఫోన్లో ఎక్కువసేపు ఉండడం కూడా తగ్గించండి. మీ మనసుకు ప్రశాంతత అవసరం. కుటుంబ సభ్యులతో మాట్లాడండి. దేవుడి ప్రార్థనలో కొంత సమయం గడపండి. ప్రేమలో ఉన్న కుంభరాశివారు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుమానాలు పెంచుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ మనసులో ఉన్నది ప్రశాంతంగా చెప్పండి. కోపంలో మాట్లాడితే మంచి సంబంధం కూడా దెబ్బతినే అవకాశముంది. వివాహితులు, భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరగకుండా చూసుకోవాలి.
ఈ 4 రోజుల్లో మీరొక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న కష్టం శాశ్వతం కాదు. దేవుడు మీకు పరీక్ష పెడుతున్నాడు, కాని అదే సమయంలో మీ భవిష్యత్తును కూడా బలంగా తయారు చేస్తున్నాడు. కాబట్టి భయపడకండి, నమ్మకం కోల్పోవద్దు. మీరు నెమ్మదిగా కాని ఖచ్చితంగా మంచి రోజుల వైపు వెళుతున్నారు. ఈ మే 16 నుండి 19 వరకు కుంభరాశివారికి ఆధ్యాత్మిక శక్తి చాలా ముఖ్యంగా పనిచేయబోతోంది. మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు కేవలం డబ్బు లేదా మనుషుల వల్ల మాత్రమే కాదు, కొంతవరకు గ్రహాల ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మనసులో భయం, ఒంటరితనం, ఆలస్యాలు, నిరాశ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో దేవుడి ప్రార్థన మీకు చాలా బలమిస్తుంది. మీరు దేవుణ్ణి ఎంత నమ్ముతారో అంతగా మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలు దర్శిస్తే మంచి ఫలితాలు కనిపించే సూచనలున్నాయి. ముఖ్యంగా శనివారం రోజు శని దేవాలయం వెళ్లడం చాలా మంచిది. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, నల్ల నువ్వులు దానం చేయండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు తగ్గుతాయి. మీ మీద ఉన్న చెడు దృష్టి కూడా తగ్గే అవకాశముంటుంది. శనిదేవుడు ఆలస్యంగా ఫలితమిస్తాడు, కాని ఇచ్చిన తర్వాత జీవితాన్ని నిలబెడతాడు. అందుకే శని ప్రభావం ఉన్న కుంభరాశివారు భయపడకుండా భక్తితో ప్రార్థించాలి. సోమవారం రోజు శివాలయం వెళ్లడం చాలా మంచిది. శివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేయించండి. ఓం నమః శివాయ మంత్రం జపిస్తే మనసులో ఉన్న భయం తగ్గుతుంది. మీకు రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచనలు వస్తుంటే శివుడి ప్రార్థన చేయండి. మానసిక ప్రశాంతత వస్తుంది. కుటుంబ సమస్యలు కూడా తగ్గుతాయి. కొంతమంది కుంభరాశివారు ప్రస్తుతం చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఇంట్లో సమస్యలు, డబ్బు సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇలా ఎన్నో బాధలున్నాయి. అలాంటివారు శివాలయంలో కొంతసేపు ప్రశాంతంగా కూర్చుంటే మనసుకు చాలా తేలికగా అనిపిస్తుంది. మంగళవారం రోజు హనుమాన్ స్వామిని దర్శించుకోవడం మంచిది. ముఖ్యంగా మీకు భయం ఎక్కువగా ఉంటే, శత్రువుల వల్ల ఇబ్బందులుంటే లేదా కోర్టు సమస్యలు ఉంటే హనుమాన్ చాలీసా చదవండి. మీలో ధైర్యం పెరుగుతుంది. మీ మనసు బలంగా మారుతుంది. కొంతమంది కుంభరాశివారు ప్రస్తుతం నమ్మిన వాళ్లచేత మోసపోయి బాధపడుతున్నారు. అలాంటివారికి హనుమాన్ స్వామి ప్రార్థన చాలా మంచి ఫలితమిస్తుంది. మీరు కోల్పోయిన ధైర్యం మళ్లీ వస్తుంది. ఈ సమయంలో నవగ్రహ దేవాలయం వెళ్లడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా శని, గురు, చంద్రగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే జీవితంలో ఉన్న ఆటంకాలు తగ్గుతాయి. ఇంట్లో ప్రతిరోజూ ఉదయం దీపం వెలిగించండి. మీ చేతులతో చిన్న పూజ చేసినా దేవుడు చూస్తాడు. పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. నిజమైన భక్తి ఉంటే చాలు. ఈ 4 రోజుల్లో పేదవారికి అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. వృద్ధులకు సహాయం చేయండి. ఆకలితో ఉన్న జంతువులకు ఆహారం వేయండి. ముఖ్యంగా కాకులకు ఆహారం వేయడం శని అనుగ్రహాన్ని పెంచుతుంది. మీ చేతి నుండి మంచి పని జరిగితే దేవుడు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావచ్చు. ప్రస్తుతం మీరు పడుతున్న బాధ శాశ్వతం కాదు. దేవుడు మీకోసం మంచి సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు.